ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయమునకు స్వాగతం. సువార్త సమయంలో సువార్త వినిపించబడుతుందండి. ఆ తర్వాత ఎక్లీషియా సమయం ఉంటుందండి. మరి బాప్తీసం తీసుకున్న వారికి వారి కుటుంబాలకి ప్రత్యేకమైన సమయం ఉంటుందండి. అందులో కొంచెం నావని లోతుగా నడపడానికి ప్రయత్నిస్తామన్నమాట. ఓకే, సో సువార్త ఏమో అందరికీ దేవుని యొక్క ప్రత్యేకమైన బోధ, టీచింగ్ శిష్యులకు మాత్రమే అన్నట్లుగా ప్రభువారు చేశారు. కాబట్టి మనం ఆయన యొక్క అడుగుజాడల్లో ఫాలో అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఓకే, సో అందరూ గమనించుకోవాలి ఈ విషయాన్ని. సో ఇప్పుడు సువార్త సమయాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. చూడండి, యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి సువార్త చెప్పారు. ప్రతి ఒక్కరికి అర్థం కావాలని ఆయన రకరకాల ఉపమానాలు మరి చెప్పి వివరించి అందరికీ ఏ విధంగానైనా ఆయన చెప్పే శుభవార్త అర్థం కావాలని ప్రయత్నించారు. కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి అర్థమైంది. కొంతమంది ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు బాగున్నాయి కాబట్టి వెంబడించారు. కొంతమంది మరి ఆయన ఉచితంగా ఆహారం పెడుతున్నాడు కాబట్టి ఆయన్ని చుట్టూ వెళ్ళటానికి ప్రయత్నించారు. చూసారా? సో చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి. యేసు ప్రభువారు అయితే ఆయన ఒక శుభవార్త చెప్పుకుంటూ మరి శిష్యులను ప్రిపేర్ చేసి, తర్వాత 70 మంది ప్రత్యేకమైన వ్యక్తులను ప్రిపేర్ చేసి ఆయన చెప్పాల్సిన శుభవార్త ఆ ఇశ్రాయేల్ కంట్రీ అంతటా బోధించారు. ఓకేనా? ఒక్కొక్కసారి గుంపుకు చెప్పాడు, ఒక్కొక్కసారి ఇండివిజువల్ పర్సన్స్కి చెప్పాడు. రకరకాలుగా ఆయన యొక్క సువార్తని అందరికీ వినిపించాడు. మనందరము ఆయన మెసేజ్ని గమనించాలి అంటే ఆయన ఎవరో తెలియాలి. యేసు ప్రభువారు ఎవరో తెలియకపోతే ఆయన మెసేజ్ని మనం తీసుకోం. మన ఊరిలోకి ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి ఆర్డర్ వేస్తున్నాడు అనుకోండి, ఎవరు పడితే వాళ్ళు ఆర్డర్ వేస్తే తీసుకుంటామా? ఆ వ్యక్తి నేను ఈ జిల్లా కలెక్టర్ అని చెప్పాడు అనుకోండి, తీసుకుంటాం. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే ఆ వ్యక్తి ఆర్డర్ని మనం తీసుకుంటాం. ఆ వ్యక్తి ఎవరో తెలియలేదనుకోండి, ఆ వ్యక్తి ఆర్డర్ని మనం ఎలా తీసుకుంటాం? ఒక సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసు వచ్చి ఏదన్నా అంటుంటే మనం గమనించం, ఈయనెవరో ఏంటో చేస్తున్నాడు అని. నేను మఫ్తీలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ని అన్నాడు అనుకోండి, మనం ఆర్డర్ తీసుకుంటాం, ఆయన చెప్పింది చేస్తాం, ఆయన ఐడెంటిటీ చూస్తే. సో యేసు ప్రభువారి యొక్క ఐడెంటిటీ తెలియకుండా ఆయన యొక్క మెసేజ్ని రిసీవ్ చేసుకోవడం కష్టం. ఓకే, యేసు ప్రభువారి ఐడెంటిటీ మనందరము గుర్తెరగాలి. ఆయన ఎవరో తెలియకుండా మనము మరి ఆయన మెసేజ్ని కూడా గమనించే అవకాశం ఉండదు, అర్థం చేసుకునే అవకాశం ఉండదు. యేసు ప్రభువారు ఎవరో మనకు తెలియాలి. ఆయన ఎవరో తెలియకపోతే ఆయన చెప్పిన మాటని ఎలా రిసీవ్ చేసుకోగలం? ఓకే, 4వ అధ్యాయము లూకా సువార్త 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు శుభవార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిత వస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమి మరి అందరికీ ఆ యొక్క సమాజ మందిరంలో చెప్తున్నాడంటే ఈ వచనం తీసి మాట్లాడుతున్నాడు అనమాట. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటే తండ్రి అయిన దేవుని ఆత్మ నా మీద ఉన్నది. చాలామందికి ప్రభు ఆత్మ ఉండటం అంటే ఏంటో తెలీదు. ఇదే పెద్ద క్వాలిఫికేషన్ యేసు ప్రభువారికి. ఆయన ఎవరో తెలియకపోతే ఆయన మెసేజ్ మనమే వింటామన్నాను కదా ముందే. ఇప్పుడు ఆయన ఎవరో తెలియటానికి క్వాలిఫికేషన్ ఏంటి? ప్రభువారి యొక్క ఆత్మ యేసు ప్రభువారి మీద ఉన్నది. ఎప్పుడు వచ్చింది అది? ఎప్పుడు వచ్చింది చెప్పండి? 3వ అధ్యాయము 21వ వచనం.
ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అదిగోండి, యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. ఈ సువార్త సమయంలో ఈ రోజున మనం గమనించబోతున్న టాపిక్ ఏంటంటే బాప్తిస్మము. వాట్ ఈజ్ అ బాప్టిజం? బాప్తిజం అంటే ఎందుకు, అది యేసు ప్రభువారు ఎందుకు తీసుకున్నారు, యేసు ప్రభువారి కంటే ముందుగా యోహాను భక్తుడు ఎందుకు బాప్తిజం ఇవ్వటం మొదలుపెట్టాడు? అందరూ గమనించాలి. బాప్తిజం అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, రైట్. బాప్తిజం అర్థం కావాలంటే చాలా సింపుల్ టర్మ్స్లో మీకు ముందుగా కొన్ని మాటలు చెప్తాను, అందరూ జాగ్రత్త వినండి. యేసు ప్రభువారు ఎందుకు తీసుకున్నాడో అప్పుడు అర్థమైంది. ఒక వ్యక్తి పౌరసత్వం తీసుకోవాలంటే ఏం చేయాలో, ఒక వ్యక్తి మంత్రి అవ్వాలంటే ఏం చేయాలో చూసారా, ఒక వ్యక్తి ఒక గవర్నమెంట్లో ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలో అదేనండి ఈ బాప్తిస్మము అంటే. బాప్తిస్మము ఈజ్ నథింగ్ బట్ ఆర్డినేషన్. ఓకే అనండి, ఆర్డినేషన్. It is an appointment or ordination given by the government or God himself for a certain role, position or a mission. బాప్తిజం ఎవరికి ఇవ్వబడుద్దంటే, ఎవరినైతే అపాయింట్ చేయబడుతున్నారో, ఎవరినైతే ఆర్డైన్ చేస్తున్నారో, ఎవరికైతే ప్రత్యేకమైన అప్పగిస్తున్నారో, ఎవరికైతే పౌరసత్వం ఇవ్వబడుతుందో వాళ్ళకే ఈ బాప్తిసం అనేది ఇవ్వడం జరుగుతుంది. పాత నిబంధన గ్రంథంలో కూడా బాప్తిసం పొందినట్లుగా మనం చూడవచ్చు. ఎక్కడ చూద్దాం చూడండి. ముందు యేసు ప్రభు వారి మీదకి ఆత్మ వచ్చింది అంటే ఏంటో మనం గమనించడానికి ప్రయత్నిస్తున్నాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 2వ వచనము. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. సో ఇక్కడ విషయం ఏంటంటే, మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందారు అంటే ఏంటి చెప్పండి? వీళ్ళందరూ అలా దేవుని రాజ్యంలోకి ప్రవేశించారు. ఇజ్రాయెల్ కంట్రీలోకి పౌరులుగా ప్రవేశించారు. దేవుడు వారికి సిటిజన్షిప్ ఇచ్చాడు. సో బాప్తిసం ఎవరు తీసుకున్నా దే ఆర్ బీయింగ్ అపాయింటెడ్, దే ఆర్ బీయింగ్ గివెన్ అథారిటీ. మంత్రులు ఎలా స్వేరింగ్ చేస్తారు కదా, ఓత్ తీసుకుంటారు మంత్రులు. ప్రధానమంత్రి ఎలా తీసుకుంటారు? ప్రమాణ స్వీకారం. ప్రధానమంత్రి ఇస్ పదపే అని వాళ్ళంతా లిస్టు చదువుతారు కదా, రాష్ట్రపతి చదివిపిస్తాడు. అదే ఎగ్జాక్ట్గా యేసు ప్రభువారిని కూడా ఇలానే ప్రభువారు అభిషేకించి నియమించాడు. ఇంకా యేసు ప్రభువారి యొక్క నియామకం అర్థం కావాలంటే, సౌలు రాజు, దావీదు రాజు, దేవుడు అన్నాడు సమయాలు నువ్వు వెళ్ళు, ఈ రాజ్యానికి రాజుగా ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి నెత్తి మీద నూనె పోసి అభిషేకించు. సరే వెళ్ళాడు ఈ యొక్క ప్రవక్త, ఆ సౌలుని కనుగొన్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు రాజుగా అని చెప్పేసి ఆ కొమ్ములో ఉన్న నూనె తన నెత్తి మీద పోశాడు. చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? అభిషేకించబడిన రాజు అనండి, అభిషేకించబడిన రాజు. ఆ తర్వాత ఈయన తప్పు చేయగానే ఇంకొకళ్ళకి కూడా అదే చేశాడు, దావీదుకి.
మరలా దావీదు యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కడ చాలామంది అన్నలను చూసి వీళ్ళు కాదు అని రిజెక్ట్ చేసి చివరికి ఆఖరి వాడైన దావీదు యొక్క తల మీద నూనె పోసి చేతులుంచి మరలా అభిషేకించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తి సౌలుని వీడి దావీదుకు వచ్చింది. ఇక్కడ జరిగింది ఏమిటి? నియామకం. ఇక్కడ జరిగింది ఏంటి? ఆర్డినేషన్. ఒక పనికి. చూడండి, అభిషేకించబడిన రాజు అనండి అంటే ఏంటో తెలుసుగా? మెస్సయ్యా. మెస్సయ్యా. యేసు ప్రభువారి కంటే ముందు మెస్సయ్యాలు ఎవరు? ఇప్పుడు సౌలు, దావీదు, సొలొమోను, వీళ్ళు అభిషేకించబడిన రాజులు. రాజులుగా ఉండటానికి అభిషేకించబడ్డారు. ఇప్పుడు అభిషేకించబడింది ఎవరు? నూతన నిబంధనలో యేసు ప్రభువారు. ఎక్కడి నుంచి అభిషేకించబడింది? ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకున్నాడో పైనుంచి, ఆకాశము నుంచి పావురం వల్లే పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగింది. మరలా పైనుంచి డైలాగ్ వచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎంతో ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. ఈయన మెస్సయ్య, ఇక మీకు నా కుమారుడు, మీకోసం నియమించబడిన రాజు. ఇలా యేసు ప్రభువారు బాప్తిసం తీసుకొని ఒక రాజుగా నియమించబడ్డాడు. అక్కడి నుంచి మొదలుపెట్టాడండి యేసు ప్రభువారు. ఇదిగో దేవుని రాజ్యం వచ్చేసింది, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ దట్ కింగ్డమ్, అందరూ మారు మనసు పొంది ప్రవేశించండి. ఊరూరా గ్రామం తిరుగుతూ ఆయన ఈ రాజ్య సువార్త ప్రకటించాడు, స్పష్టంగా ప్రకటించాడు. ఇంకా ఎవరికైతే అర్థం కావట్లేదో వాళ్ళకి ఉపమానాలు చెప్పాడు, రకరకాల ఉపమానాలు, దేవుని రాజ్యమును గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. లూకాలో మనం ఎక్కడైతే ఆపామో అక్కడికి వెళ్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువారిగా ఛార్జ్ తీసుకున్నారు. ఛార్జ్ తీసుకొని ఏమంటున్నాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. స్పష్టంగా చెప్తున్నాడు. ఇది యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట. యేసు ప్రభు మీదకి ఆత్మ రావడం వల్ల నెరవేర్చబడింది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల. ఏం చెర? పాపపు చెర. పాపము చెయ్యకుండా ఉండలేని పరిస్థితి. ఈరోజు విశ్రాంతి దినము. అపవాది ఏం చేస్తాడు? ఏ విధంగా అయినా విశ్రాంతి దినాన్ని తొట్టిల్లేదట్టు చేస్తాడు. ఎందుకంటే ఈ దినమే నిజమైన దేవునికి, దేవుని బిడ్డలకి మధ్య గుర్తు. ఇది చేయనీయుడు, మిగతా ఏదైనా చేసుకోమంటాడు. ఇప్పుడు ఇండియాలో వీక్లీ ఆఫ్ సండే, అది ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఇది దేవుని రాజ్య గవర్నమెంట్ డిసైడ్ చేసింది. 7th డే ఈజ్ హాఫ్, వీక్లీ ఆఫ్. నువ్వు ఏ రోజును ఫాలో అయితే ఆ గవర్నమెంట్కి సంబంధించిన వాడివి. మనమందరం ఈ రోజును ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళం. చూసారా? సో మీరు ఏ గవర్నమెంట్ నియమాలు ఫాలో అయితే మీరు ఆ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు. ఈ రోజున మతము బైబిల్లో లేదు. మతంలో ప్రాక్టీస్ చేయుచున్న ప్రతి కార్యక్రమము కేవలం అపవాది సృష్టి. అపవాది సృష్టే. దేవుని యొక్క ఆజ్ఞ లేదు దానికి. ఆదివారానికి దేవుని ఆజ్ఞ లేదు, క్రిస్మస్కి దేవుని ఆజ్ఞ లేదు, ఈస్టర్కి దేవుని ఆజ్ఞ లేదు, లెంట్కి దేవుని ఆజ్ఞ లేదు, తర్వాత మటల ఆదివారానికి దేవుని ఆజ్ఞ లేదు, వాళ్ళు నమ్మే సిద్ధాంతాలకు దేవుని ఆజ్ఞ లేదు. గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదుగా. ద గాడ్స్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌవింగ్ ఎనీ ఆఫ్ దిస్. దేవుని గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా గవర్నమెంట్ చెప్పినట్టు చేయాలి, లేకపోతే ఇండియా గవర్నమెంట్ ఒప్పుకోదు. అకార్డింగ్ టు ద ఇండియన్ లా వీ విల్ బికమ్ క్రిమినల్స్. మనల్ని ప్రాసిక్యూట్ చేస్తుంది. అలానే దేవుని గవర్నమెంట్ కూడా ప్రాసిక్యూట్ చేసి అందరినీ పాపులు అని రాసేసింది. మానవ జాతి మొత్తం పాపులు. ఎందుకంటే దేవుని యొక్క గవర్నమెంట్ని అతిక్రమించి తిరుగుబాటు చేసి అపవాది మాట విని పాపంలోకి పడిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువారు శుభవార్త చెప్తున్నారు. నా మీద పెద్ద పని చెప్పారు, ప్రభువారు పని పెట్టారు, నా నెత్తి మీద పెద్ద పని ఉన్నది, అభిషేకించి పంపించాడు, ఐఎమ్ ద కింగ్.
నేను చేయాల్సిన పని ఉంది. ఇంకా ఏమంటాడు తెలుసా ఆయన? నేను పొందాల్సిన బాప్తీసం ఇంకోటి ఉంది అంటాడు యేసుప్రభువారు. అన్నాడు ఈ మాట తెలుసా మీ అందరికీ? నేను పొందవలసిన బాప్తీసం మరొకటి ఉన్నది అంటాడు. అందుకే అందరూ బాప్తీసం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే యేసుప్రభువారికి ఇచ్చిన మిషన్లో 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి, యాజ్ ఎ కింగ్ ఈ గాట్ అపాయింటెడ్, ఆయన రాజుగా అపాయింట్ చేయబడ్డాడండి. రెండోది ఏంటి? ఈ మానవులు ఆ రాజ్యాన్ని లోపలికి రావడానికి అర్హత లేకుండా ఉన్నారు. ఇదేమో పరిశుద్ధ రాజ్యము, వాళ్ళేమో పాపులు, వాళ్ళేమో క్రిమినల్స్ లోపలికి ఎలా చేస్తాడు ప్రభువారు? మరి వాళ్ళకి ఏదైనా సదుపాయం కలుగజేయాలి కదా. నాకు ఇంకొక బాప్తీసం ఉన్నది అన్నాడు యేసు ప్రభువారు. అయితే ఆ బాప్తీసము దేని గురించి అనేది మాత్రం చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆ బాప్తీసం దేని గురించి అంటే, ఇక్కడ ఉన్న ప్రజలు ఆ రాజ్యానికి అర్హత లేనివాళ్ళు, వారికి అర్హత కలుగు చేయాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ పైన పడిన శిక్షకి ఆ క్రయధనం అంతా ఈయన నెత్తి మీద వేసుకొని, వీళ్ళు ఇప్పుడు పాపం లేని వాళ్ళు, వీళ్ళని లోపలికి పంపించండి అని రాజ్యంలోకి పంపించాడు. సో దిస్ ఈజ్ అనదర్ మిషన్. ఆ మిషన్ కూడా ఈయనకే ఇచ్చారు. అందుకే ఈయన్ని ఏమన్నారు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. సో ఈ విధంగా యేసు ప్రభువారు 2 మిషన్స్కి అపాయింట్ చేయబడ్డాడు. బాప్తీసం అనేది లోకంలో వాళ్ళు అనుకున్నట్టు బాప్తీసం కాదు. బాప్తీసం అనేది అపాయింట్మెంట్ ఆఫ్ ఎ వర్క్, స్పెషల్ టాస్క్. యేసు ప్రభు వారి యొక్క జీవితమే ఒక స్పెషల్ టాస్క్ అన్నమాట. రైట్? అందరికి అర్థమైంది? ఇప్పుడు చాలామంది మోసపోతారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుడైతే ఆయన ఎవరి చేత నియమించబడడు. యేసు ప్రభు వారు దేవుడైతే ఆయన బాప్తీసం తీసుకోడు, ఆయన బాప్తీసం ఇస్తాడు అంతే. అందరికీ అర్థం అవ్వాలి ఇది. సో క్రైస్తవ్యం అనే మతాన్ని ఎక్కడ అపవాది మోసం చేశాడంటే, యేసు ప్రభువారిని దేవుణ్ణి చేసి ఆ యొక్క రక్షణ మార్గపు విజన్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు త్రుటిల్లేతడు చేశాడు. ఈయన ప్రత్యేకించబడిన మనిషి అనే భావనని పక్కకు నెట్టేసి దేవుణ్ణి చేసి మతం అల్లి మానవుల్ని మోసం చేస్తాడు. ఒక విషయం చెప్తా, అపవాది వచ్చి ఆదామవ్వ దగ్గరికి వచ్చి ఏమన్నది తెలుసా? మీరు ఈ పండు తినమున్న దేవుని వలె అవుతారు అని స్పష్టంగా చెప్పింది. చాలామంది అంటారు దైవములు అంటారు, అది ఇది అంటారు. లేదు, దేవుని వలె. ఇంగ్లీష్లో క్లియర్గా రాయబడి ఉంది. యూ విల్ బికమ్ లైక్ ఎ గాడ్, యూ థింక్ లైక్ ఎ గాడ్, యూ లివ్ లైక్ ఎ గాడ్, యూ టాక్ లైక్ ఎ గాడ్. ఆదాము అవ్వ మీరు ఎప్పుడైతే ఆ పండు తింటారో మీరు దేవుని వలె అవుతారని చెప్పారు. వాళ్ళు మాయలో పడిపోయి, మోసంలో పడిపోయి వాళ్ళు ఆ పండు తినేసి పాపం చేశారు. ఈ 2వ ఆదాము ఉన్నాడు యేసు ప్రభువారు, అతని దగ్గరికి కూడా వచ్చి అదే విషయం చెప్పింది అపవాది. అదే విషయం అట్లానే మోసం చేయడానికి ట్రై చేసింది. అయితే యేసు ప్రభువారు పడిపోలా. అన్నాడు, నేను ఆయన చిత్తాన్ని చేయడానికి వచ్చిన వాడిని. ఐఎమ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్, నాట్ ద గాడ్. దేవుని చిత్తాన్ని చేయడానికి వచ్చిన వాడిని నేను. అపవాది మాట వినలా, అపవాదిని తొక్కిపడేశాడు ప్రభువారు. అయితే అపవాది వదలలేదండి. యేసు ప్రభువారు మాట వినలేదని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయి ఈయన పేరిటే ఇంకొక మతం ఏర్పాటు చేసి ఈయన ఏదైతే రిజెక్ట్ చేశాడో దాన్ని నిజం చేసి మతంలో ఏర్పెట్టింది. ఈయన ఏదైతే రిజెక్ట్ చేశాడో, నేను ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఈయన లేదని పక్కకి వెళ్ళి మతాన్ని క్రియేట్ చేసి ఇదిగో ఈయనే దేవుడు, ఈయనే దేవుడు, 3 దేవుళ్ళలో ఈయన 2వ దేవుడు అని చెప్పేసి మాయ చేసి మతం అల్లింది. ఇప్పటికి కూడా మోసంలోనే ఉన్నది. నా స్టేట్మెంట్ ఏంటంటే, ఏ క్రైస్తవుడు ఇంతవరకు రక్షణ పొందలేదు, ఇంకెన్నటికీ రక్షణ పొందరు ఎవరు కూడా. క్రైస్తవులు అనేవాళ్ళు దేవునికి దూరం. ఎందుకంటే అపవాది మాయ. చూడండి,
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకోవాలి అని వాక్యం చెప్తుంది. తండ్రి డైరెక్ట్ చేస్తాడు యేసు ప్రభువారి ద్వారా. ఆ వాక్యాన్ని మనం చదివి ఈ మతాన్ని యొక్క మూఢత్వాన్ని బయటపెడదాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము. అందరూ ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇయ్యాలని ఉంది కదా, అదిగో అక్కడ త్రిత్వం కనపడుతుంది కదా, ఇక్కడ లేదా అని అడుగుతారనమాట. చూద్దామా మరి 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని కైకొనవలనని వారికి బోధించుడి. బైబిల్లో ఎవరికైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోకి బాప్తిసం ఇచ్చటం మీరు చూసారా? బైబిల్ మొత్తంలో నోవేర్. ఎందుకని? అలాంటి నామమేమి లేదు. అలాంటి నామమేమి లేదు. మరి ఎలాంటి నామం ఉంది? నామము అంటే గవర్నమెంట్, అథారిటీ. నామము అంటే గవర్నమెంట్. సో మీకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు, లేకపోతే మంత్రి పదవి వచ్చినప్పుడు, లేకపోతే సిటిజన్షిప్ వచ్చినప్పుడు ఎట్లా ఇస్తారు తెలుసా? ఈ గవర్నమెంట్ ద్వారా ఇస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ యూ ఆర్ బీయింగ్ ఇన్వైటెడ్ ఇన్ టు దిస్ కంట్రీ యాజ్ అట్ ఈస్ సిటిజన్. సో ఏంటి, మిమ్మల్ని ఒక సిటిజన్షిప్తో అంగీకరించారనమాట. అలానే ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నది ఏంటంటే, ఈ రాజ్యంలోకి అందరినీ సిటిజన్స్గా తీసుకురండి. ఎలాగూ తండ్రి యొక్కయు అంటే ఆన్ టాప్ తండ్రి అధికారం, తర్వాత కుమారుని అంటే తండ్రి నుంచి కుమారునికి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అంటే కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్కి. ఇలా టాప్ టు బాటమ్గా ఉండే ఈ యొక్క అథారిటీ కిందకి ఎవ్రీ సిటిజన్ని తీసుకురండి. బాప్తిసం అనేది అర్థమైతే కదా మొత్తం అర్థం అవటానికి. ఆ తర్వాత మనం గమనిస్తే ఈ యేసు ప్రభు నామమునే అందరూ బాప్తిసం తీసుకున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఎవరికి బాప్తిసం ఇవ్వలా. హలో, ఎంతమందికి అర్థమైంది? అది పైనుంచి కిందకి ఉండిన అధికారం యొక్క హైరార్కీ. అర్థమవుతుందా? సో ఈ విధంగా దేవుడు అందరికీ ఎవరైతే సిటిజన్ అవ్వాలనుకుంటున్నాడో వాడు యాక్చువల్గా ఏ నామంలో అవుతున్నాడు? తండ్రి, తర్వాత కుమారుడు, తర్వాత హోలీ స్పిరిట్. ఈ యొక్క ఆర్డర్లో అతను అపాయింట్ చేయబడుతున్నాడు. అధికారం ఈ ఆర్డర్లో వచ్చింది. అంతేగాని నీళ్ళల్లో ముంచుతున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనమని కాదు. ఇట్స్ నాట్ ఏ స్లోగన్, లేకపోతే అదేదో మంత్రం కాదు, అదేదో మాయ కాదు. ఓకే, సో అలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. తండ్రి యొక్కయు, తండ్రి చేత ఆ అధికారం స్టార్ట్ అయ్యింది. తండ్రి అపాయింట్ చేయబడిన అధికారం ఇది. కుమారుని యొక్కయు, కుమారుని ద్వారా మరలా ఇంకొక అధికారానికి నాంది పలికేది. నేను వెళ్తే కానీ పరిశుద్ధాత్మ మీ వద్దకు రాడు అంటాడు. అంటే తర్వాత పరిశుద్ధాత్మ శక్తి. ఇప్పుడు మనందరం ఎవరము? దేవుని సంఘ సభ్యులము, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నాము. చూసారా? పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుతూ ఉన్నారు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. సో అందరికి అర్థమైంది ఇప్పుడు. సో యేసు ప్రభువారు చెప్పిన ఈ మాట, సో వీఆర్ బీయింగ్ ఆర్డైన్డ్, వీఆర్ బీయింగ్ గివెన్ ద అథారిటీ ఇన్ దిస్ ఆర్డర్. ఈ ఆర్డర్లో ఇవ్వబడింది. ఆఫీస్లో నేను ఉంటానండి, ఒక సాధారణ ఎంప్లాయ్ అనుకోండి. నా పైన ఒక మేనేజర్ ఉంటాడు, వాని పైన ఇంకో మేనేజర్ ఉంటాడు, వాని పైన ఇంకో మేనేజర్ ఉంటాడు, వాని పైన ఇంకో మేనేజర్ ఉంటాడు, పైన సీఈఓ ఉంటాడు. సీఈఓ దగ్గర నుంచి ఉంటుంది ఆర్డర్ నా దాకా. ద ఎస్కలేషన్ పాయింట్ అంటారు దాన్ని. నేను నా మేనేజర్కి, ఆ తర్వాత ఇమ్మీడియట్ మేనేజర్, తర్వాత మేనేజర్, తర్వాత మేనేజర్, అట్లా టాప్ సీఈఓ దగ్గరకు ఉంటుంది.
ప్రతి ఒక్కరు కనెక్ట్ అయి ఉంటారు, ప్రతి ఎంప్లాయీ కనెక్ట్ అయి ఉంటారు. ఇక్కడి నుంచి వచ్చింది అది, బైబిల్లో నుంచి తెలుసుకున్న మోడల్ అనమాట. సో కాబట్టి అందరికి అర్థమవుతుందని చెప్పేది. సో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అంటే దాని అర్థము ఇన్ ద హైరార్కీ ఆఫ్ దిస్ నేమ్స్, ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ దిస్ హైరార్కీ we are being ordained in the kingdom of God. అది అర్థం. అంతేగాని ఇక్కడ తిరుగుతూ ఉన్నది అర్థం కాదు. ఎప్పుడైతే ఈ హైరార్కీ చూస్తారో ఒకదాని కింద ఒకటి ఉండటం గమనించాలి మనం. సమానంగా కాదు. ట్రినిటీ అంటే సమానత్వం చెప్తారు, ఇక్కడ సమానత్వం లేదు. తండ్రి కింద కుమారుడు, కుమారుడి కింద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ద్వారా మనందరం ఇప్పుడు నడిపించబడుతున్నాం. అందుకే కొత్త నిబంధన పుస్తకాలు అన్నింటిలో చూడండి, మనందరం యేసు నామములో అంటే యేసు గవర్నమెంట్లో మనం అపాయింట్ చేయబడుతున్నాము. ప్రతి విశ్వాసి మీరు అపాయింట్ చేయబడుతున్న మతంలో కాదు, యేసు క్రీస్తు వారి యొక్క గవర్నింగ్ అథారిటీలోకి. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ నౌ ఎ సోల్జర్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్. అందరికి అర్థమైందా? సో ఈ విధంగా బాప్తిసాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభువారు నేను ఒక పని మీద వచ్చాను, నా పని నేను చేయాలి. ఇప్పుడు రెండో పని దగ్గర యేసు ప్రభువారు ఏమన్నాడు? నాకు ఇంకొక బాప్తిసం ఉందన్నాడు. అక్కడ అది కొంచెం కష్టమైంది కాబట్టి కొన్ని మాటలు ఉన్నాయి దానికి. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు. అది రెండో మిషన్. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే. ఈ గిన్నె అంటే ఆ పెద్ద పని, ఇట్స్ అ బిగ్గెస్ట్ టాస్క్. ఏం టాస్క్ అది? మానవులందరి యొక్క పాపాలని తన నెత్తి మీద వేసుకొని వారందరినీ ఫ్రీ చేయటం. ఓకే, చాలామంది యేసు ప్రభు వారి యొక్క ఈ సెకండ్ టాస్క్ని మెయిన్ టాస్క్ అనుకుంటారు. ఇది సబ్ టాస్క్. మెయిన్ టాస్క్ ఏంటి? ఆయన కింగ్, మెస్సయ్య, యూదుల రాజుగా పుట్టాడు. ఆయన యొక్క టాస్క్ ఏంటో మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము మెయిన్ టాస్క్ చూడండి. 31వ వచనం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దట్ ఈజ్ ద మెయిన్ మిషన్. ఎంతమందికి అర్థమైంది? యేసు క్రీస్తుని అర్థం చేసుకోకపోతే ఆయన మెసేజ్ అర్థం కాదు. జీసస్ ఈజ్ నాట్ గాడ్ బట్ సన్ ఆఫ్ గాడ్. దావీదులాగా అభిషేకించబడిన మెస్సయ్య. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ యొక్క క్రైస్తవ మతము యేసు ప్రభువారు ఎక్కడైతే నేను నో అని చెప్పాడో ఆ క్రైస్తవ మతం ఎస్ అని తీసుకొని యేసు ప్రభువారు చుట్టూ ఒక మతం వెళ్ళింది. పిలాతు దగ్గరికి వెళ్దామా? యేసు ప్రభువారు పిలాతు సంభాషణ. యూదుల రాజు నీవేనా? నువ్వు అన్నట్టే నేను రాజునే. అయితే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఇలాంటి అంటే ఈ భూలోక సంబంధమైన రాజ్యం కాదు. ఎందుకన్నాడు అన్నమాట? ఆయన రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టి ఆయన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడని అనుకుంటున్నాడు అతను. రాజనంగా అంతే కదా. కానీ యేసు ప్రభువారి టార్గెట్ ఏంటి? మానవులకి తెలియకుండా కంటికి కనబడని ఒక రాజు ఉన్నాడు. వాడు డెవిల్, అపవాది. మానవుల ఆలోచనని తప్పుడు మార్గాల్లోకి నెడుతూ ఉన్నాడు. ఆలోచనలో పాపులు, చీకటి ప్రపంచం ఒకటి నడుస్తూ ఉన్నది ఇక్కడ. చాలామందికి తెలియంది అదే. యేసు ప్రభు వారు దేనికి రాజు అనుకుంటున్నారు? ఈ అపవాది లోకాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్రష్ చేసి మానవులందరినీ ఆ రాజ్యం నుంచి బయటికి తీసుకురావడానికి వచ్చాడు. దేవుని వాక్యంలో
రాయబడిన విషయాలు మీరు మర్చిపోయారేమో. ఒకసారి నేను గుర్తు చేస్తా. ఈ లోక మర్యాద చొప్పున నడవద్దు అంటే ఎవరిదా మర్యాద? అపవాదిది. ఇది చీకటి రాజ్యము ఇక్కడ ఉన్నది. ఈ రాజ్యానికి రాజు ఈ లోకాధికారి. వాడు మనందరి చేత అన్యాయం చేస్తున్నాడు, మనల్ని మనమే పొడుచుకునేటట్టు చేస్తున్నాడు, తోటి మానవుణ్ణి ద్వేషించేటట్టు చేస్తున్నాడు, నాశనానికి నడుపుతున్నాడు. ఇది బైబిల్ మెసేజ్. అందుకే యేసుప్రభువారు ఏమన్నా ఈ రాజ్యము నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను ఈ లోకాన్ని గెలవడానికి రాలా, ముందు గెలవాల్సింది వేరేది ఉంది, అది మీకు తెలియదు. రోమా సామ్రాజ్యం లాంటి ఎన్నో సామ్రాజ్యాన్ని వాడి గ్రిప్పులో పెట్టుకున్నాడు. వాడు ఏమన్నాడు చూద్దామా? ఈ లూకా సువార్తలను చూడండి. లూకా 4:5 అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటి ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఒక్క నిమిషంలో మొత్తాన్ని కవర్ చేశాడండి. ఒక రాజ్యాన్ని గెలవడానికి రాలా యేసుప్రభువారు. భూలోక రాజ్యములన్నిటినీ ఎవడైతే ఏలుతున్నాడో వాడిని తొలగించాలి. అప్పుడు అపవాది ఏమంటున్నాడు? 6వ వచనం చూడండి. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసుప్రభువారు వాక్య ఖడ్గాన్ని తీశాడు. ఖడ్గాన్ని తీశాడు బయటికి. ఏదో న్యాచురల్ ఫైట్ కాదు, ఖడ్గం తీశాడు. మీరు మీ చేత, అందుకే నేను వాక్య ఖడ్గం చదివించేది. ఏమన్నాడు చూడండి యేసుప్రభువారు? నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవించవలను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. మనకి నిజంగా అండి ఈ లోకంలో అపవాది నుంచి ఎవరైనా బయటపడాలనుకుంటున్నారా? యేసుప్రభువారు మాదిరిగా వాక్యాన్ని పట్టుకోండి. వాక్యాన్ని ఇక్కడ పట్టుకుని నేను తెలుసా, యేసుప్రభువారు ఒక రూల్ చెప్పారు, ఒక నియమం చెప్పారు. ఇట్స్ అ ప్రిన్సిపల్. ఏంటి ఆ ప్రిన్సిపల్? యూ కెనాట్ వర్షిప్ ఎనీబడి జస్ట్ లైక్ దట్. యూ షుడ్ ఓన్లీ వర్షిప్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్. అదే ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ మాట్లాడంగానే అపవాదికి చెంప మీద కొట్టినట్టుంది. అవుట్, వెళ్ళిపోతాడు వాడు అక్కడి నుంచి. అపవాది మిమ్మల్ని మాయ చేయకుండా, మోసం చేయకుండా, తప్పుడు మార్గంలోకి వెళ్ళకుండా చేయాలి అంటే మీకు వాక్యం తెలిసి ఉండాలి. ఈరోజు అక్కడ వెళ్దాంరా, అది సినిమా చూద్దాంరా, లేకపోతే పలానా చేద్దాంరా అని అనుకో. లేదు, ఈరోజు విశ్రాంతి దినము అనగానే వాడు నోరు మూయబడింది. తెలుసు వాడికి విశ్రాంతి దినం అంటే ఏంటో, దాని పవర్ అంటే ఏంటో. అపవాది కేవలం నీ నోటి నుంచి వచ్చే వాక్యానికి తలొగ్గుతాడు అంతే. అదే వాడికి నువ్వు చూపించే గన్నం. నీ దగ్గర వాక్యం లేదనుకోండి, మిమ్మల్ని మాయ చేసి మింగేస్తాడు. చూసారా? మీరు వాక్యం మాట్లాడారనుకోండి, వాడు మాట్లాడటానికి ఏముండదు. వాడంటే నీకు డైరెక్ట్ వాడు కనపడ్డు, మనిషి రూపంలోనే వస్తారు. సో మానవుల వెనకుండి నడిపిస్తున్నవాడు ఎవరు? అపవాది. అపవాది యేసుప్రభువారికి అయితే డైరెక్ట్గా కనపడ్డాడు. యేసుప్రభువారు అతన్ని జయించాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నాడు? నేను నా యొక్క ఒరిజినల్ మిషన్ ఏంటంటే, ఏదో మీ చిన్న రాజ్యం నేను జయించటం కాదు, ఈ రోమా సామ్రాజ్యం లాంటి చిన్న రాజ్యం కాదు నాకు కావాల్సింది, అంటే నా గోల్ ఇది కాదు. యేసుప్రభువారు ఎప్పుడైతే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదంటున్నాడో, ఈ లోక సంబంధమైనది కాదంటున్నాడో, హీ వాజ్ టెల్లింగ్ బిగ్గర్ గోల్, పెద్ద గోల్ చెప్తున్నాడు. అది దేవుని గోలు. రైట్? ఇప్పుడు బాప్తీసాల గురించి ఇంకొంచెం లోతుగా మిమ్మల్ని తీసుకెళ్తాను. యేసుప్రభువారు బాప్తీసం తీసుకున్నారని చాలామందిని అడిగితే వాళ్ళు అంటారు, మానవులకు మాదిరిగా ఉండటానికి. మానవులకి మాదిరికి బాప్తీసం అవసరం లేదు. ఎందుకంటే బాప్తీసం ఈజ్ నాట్ ఏ కాపీ ఆర్ సంథింగ్, ఇట్ ఈజ్ అ ఆర్డినేషన్. అది నియమించటం, ఒక పనిలో నియమించటం. ఓకే, ఒక మంత్రి పదవి ఇవ్వడం అంటే ఏంటి? నిన్ను నియమించారు ఆ యొక్క శాఖకి అధ్యక్షుడిగా. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ మినిస్ట్రీ. సో అది వేరు. యేసుప్రభువారు మాదిరి అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది మన కోసం మాదిరిగా తీసుకున్నా అంటారు. చూడండి, బాప్తీసాలు ఎన్ని రకాలు చెప్పచ్చు.
ఇప్పుడు యోహాను ఇచ్చిన బాప్తీసం గురించి మాట్లాడాలి. ఏంటి యోహాను గారు ఇచ్చారు బాప్తీసం? యేసుప్రభువు వారికి ఇచ్చారు బాప్తీసం. ఆయన చెప్తాడు, పాప క్షమాపణ నిమిత్తము నేను బాప్తీసం ఇస్తున్నాను. ఇశ్రాయేలీలందరి కోసం యేసు ప్రభువారు వచ్చే ముందే ఇంకొక అపాయింట్మెంట్ బాప్తీసం ఇచ్చే యోహాను ద్వారా ఇచ్చారు. ఎక్కడ బాప్తీసం తీసుకున్నా అది ఒక అపాయింట్మెంటే. ఇశ్రాయేలీకి ప్రత్యేకముగా దేవుడు అనుగ్రహించింది ఏంటి? పాప క్షమాపణ. యేసు ప్రభువారిని ఫేస్ చేసే బాప్తీసం. యేసు ప్రభువారు చెప్పే మాట అర్థం చేసుకోవాలిగా. చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు. యాక్చువల్గా యేసు ప్రభువారు వచ్చే సమయానికి చాలా జాగ్రత్తగా బాప్తీసం ఇచ్చే యోహాను మాటలు వింటున్న కొంతమంది కూర్చొని ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే ఇదిగో లోక పాపలను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అనగానే వాళ్ళు కళ్ళు ఇడి తిరిగినాయి. వెంటనే వాళ్ళంతా బాప్తీసం ఇచ్చే యోహాను మీద ఫోకస్ పెట్టినాడు. ఎప్పుడైతే యేసుప్రభువు వారు వచ్చి ఆయన యేసుప్రభువు వారి గురించి చెప్పారో వాళ్ళ కళ్ళు ఇడి తిరిగినాయి. ఈయనకు చుట్టం ప్రారంభించారు, ఈయన వెంబడించడం ప్రారంభించారు. కొంతమంది వెళ్తారు, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడుగుతారు. వచ్చి చూడండి అంటాడు, ఎందుకంటే నీ గురించి చెప్పాడు మా గురువు గారు. ఇక్కడ వెళ్తారు, ఆయనతో కొంచెం ట్రావెల్ చేస్తారు, ఒక నైట్ పడుకొని వస్తారు. వచ్చి రాగానే ఏమంటాడు తెలుసా? ఆంధ్రేయ ఏమంటాడు చెప్పండి? వచ్చిన తర్వాత వెంటనే తన సహోదరుడి పేతురుని చూసి అంటాడు, మేము మెస్సయ్యని కనుగొన్నాము, మేము చూసాం, మెస్సయ్య కనబడ్డాడు. యాక్చువల్గా ఇది ఏం చెప్పాలి? మతం ప్రకారం మేము దేవుడిని చూసాము, దేవుడు వచ్చాడు మన కోసం దిగి వచ్చాడు అని చెప్పాలి. అదేం చెప్పాలా? దేవుడు నియమించిన రాజుని కనుగొన్నాము, వచ్చాడు ఆయన, ఆయన మాటలు, ఆయన జీవితం మేము చూసాము. ఒక నైట్ ఆయనతో ట్రావెల్ చేసి. మీరు కూడా ఏ వ్యక్తిని పెడితే ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడదు. మీరు ఆ వ్యక్తితో ట్రావెల్ చేయాలి, కొంచెం సమయం గడపాలి. కోపంలో ఎట్లా బిహేవ్ చేస్తారు, ఇబ్బందులు ఎలా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరు అంటే, ఆయన జీవించిన జీవితం మొత్తం గమనిస్తే ఆయన నరుడు. ఆయన విద్య నేర్చుకొనెను, జ్ఞానము నేర్చుకొనెను, విధేయత నేర్చుకొనెను. మన పుస్తకం చెప్పే విషయాలన్నీ మీరు గమనిస్తే, నా పుస్తకం అంటే ఏంటి? యేసు ప్రభువారు దేవుని కుమారుడు, దేవుడు కాదు అనే పుస్తకం గురించి మాట్లాడుతున్నా. అందులో రాయబడి ఉన్న విషయాలు 1, 2, 3 A to Z చూస్తే యేసు ప్రభువారు నరుడు, దేవుడు నియమించిన నరుడు, ఆయన మన కోసం వచ్చిన నరుడు. ఒక నరుడు ఏ రేంజ్కి అయితే వెళ్ళగలడో యేసు ప్రభువారు వెళ్ళి చూపించాడు. మనందరం కూడా అదే అవ్వబోతున్నాం. యేసు ప్రభువారిని పూజించటంగా చేయాల్సింది యేసు ప్రభువారిని అనుకరించటం చేయాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఇప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉన్నారో అదే పొజిషన్ మనం అందరం వెళ్ళాలి. అది ఆయన గోలు. అంతేగాని నువ్వు ఆయనకి దండం పెట్టి పూజ చేస్తే నువ్వు భక్తుడు అవుతావు కానీ స్నేహితుడు అవ్వు, శిష్యుడు అవ్వు. ఓకే, సో ఈ విషయాలన్నీ మనం అందరం గమనించుకోవాలి. బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క బాప్తీస్మము ఇశ్రాయేలీలను యేసు ప్రభువారి యొక్క మినిస్ట్రీకి ఎదుర్కోవడానికి, చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రిపేర్ చేసింది. నెక్స్ట్, యేసు ప్రభువారి యొక్క బాప్తీసము ఆయన ఎందుకు తీసుకున్నాడు? ఆయన ఒక దావీదు రాజుని, ఒక సౌలు రాజుని ఎలా అయితే దేవుడు అభిషేకించి పనిలో పెట్టాడో, యేసు ప్రభువారిని కూడా అలానే అభిషేకించి పనిలో పెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభువారికి మాత్రమే కాదు అది జరుగుతుంది, మనందరికీ అదే జరుగుద్ది. తెలుసా? చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం, 2:38 అపోస్తుల కార్యములు. యేసు ప్రభువారికి ఏదైతే జరిగిందో బాప్తీసం దగ్గర మనకు కూడా అదే జరుగుతుంది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. దట్ ఈజ్ వాట్ జీసస్ క్రైస్ట్ గాట్. అదే మనకు కూడా, యేసు ప్రభువారు పొందుకున్నదే మనం కూడా. ఈ లోకంలో చాలామంది చాలా రకాల బాప్తీసాలు ఇస్తారు. చిలకరింపు బాప్తీసం, ఇన్ఫెంట్ బాప్తీసం. ఇన్ఫెంట్ బాప్తీసం ఎందుకు ఇన్వెంట్ చేశాడు తెలుసా? పుట్టుకతోనే పాపులు, మనుషులు పుట్టుకతోనే పాపులు అన్న కాన్సెప్టు
రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు డిసైడ్ చేశారు. మరి ఎట్లా పిల్లలు పాపాత్ములు లేదంటే వాళ్ళకి కూడా చిన్నప్పుడే బాప్తీసం ఇద్దాం, బుడ్డోళ్ళని తీసుకొచ్చి అట్లా ముంచి చెప్తూ ఉంటారు. అంతే, ఒకటి చెప్పారు, దానికి వేరే సొల్యూషన్ ఇచ్చారు. ఎన్నో ఆచారాలు, ఎన్నో స్టోరీలు, అర్థమవుతుందా? తెలుసుకుంటే అంత గందరగోళంగా ఉంటుంది. ఓకే, సో కాబట్టి యేసు ప్రభువారు పొందిన బాప్తీసము ఒక మిషన్ మీద అయితే, మనము అలాంటి బాప్తీసం ఒకటి పొందుతున్నాము, మనకు వేరే మిషన్ ఉంది. చర్చిలోకి సాధారణ విశ్వాసిగా నువ్వు లోపలికి వస్తావు, లేకపోతే ఒక కాపరిగా లోపలికి వస్తావు, లేకపోతే ఒక పెద్దగా లోపలికి వస్తావు, లేకపోతే ఒక ఇవాంజలిస్ట్గా లోపలికి వస్తావు, అంటే సువార్థికురాలుగా లేకపోతే సువార్థికుడుగా. ఏది దేవుడు నిర్ణయించాడో ఆ అపాయింట్మెంట్ నీకు జరుగుద్ది. ప్రవచనం చెప్పేవాడిగా వస్తావేమో. ఇవన్నీ పరిశుద్ధాత్మ వరాలు అంటారు. వరాలు కదా అవి, పరిశుద్ధాత్మ నియమిస్తున్న పొజిషన్స్ అనండి. పరిశుద్ధాత్మ సంఘములో వచ్చేవారికి ఇవ్వబోతున్న పొజిషన్స్ని వరాలు అన్నారు. అంతే. మీలో ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారో ఏదో ఒక పాత్రలో పెట్టేస్తాడు. ప్రవచించువానిగానో, కాపరిగానో, పెద్దగానో ఏదో ఒక పొజిషన్లో పెట్టేస్తాడు చర్చిలో. అట్లా అన్నమాట. సో ఇది నియమించబడటం, ఇది స్వేరింగ్ సెరమనీ, ప్రమాణ స్వీకారం. అందరూ దీన్ని జాగ్రత్త అంటే అర్థం చేసుకోవాలి. ఇందులో అర్థం ఉన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా మతంలో ఉన్నది అర్థం చేసుకున్నారనుకోండి, అంతే. ఇంకా యేసు ప్రభువారు దేవుడే కూర్చుంటాడు. అసలు ఆ విజన్ వేరండి. ఈ ఎటెల్లాలో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఓకే, అలాంటి పరిస్థితుల్లోకి ఎవరు వెళ్ళకూడదు. వాటర్ బాప్టిజం ఏంటి? వాటర్ బాప్టిజం ఇవ్వడానికి గల కారణం, అది బాప్తిస్మ ఇచ్చి యోహాన్ దగ్గర నుంచి ఇచ్చారు. ఇప్పుడు మనం ఇందాక చదివాం, గుర్తుందా? మేఘంలోనూ సముద్రంలోనూ పాత నిబంధనలో ఉన్నవాళ్ళు బాప్తిసం పొందారు అని. అది ఒక సూచన. వాటర్ అనే దాంట్లో బాప్తిసం ఇవ్వడం వల్ల అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నిన్ను లోపలికి ఇలా ఇమ్మర్స్గా ముంచారో లోపలికి, సో నువ్వు లోపలికి ముంచినప్పుడు అంతకు ముందున్న వ్యక్తివి డెడ్ అయిపోయావు. ఎప్పుడైతే నేల నుంచి అలా పైకి వచ్చావో నూతన వ్యక్తిగా, నూతనంగా నియమించబడిన వ్యక్తిగా, నూతన పాత్రలోకి వచ్చిన వ్యక్తిగా నిన్ను చూడాలి. ఇది వాటర్ బాప్తిజం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, సో నిన్ను ఇమ్మర్సింగ్ అంటారు. బాప్తిజం అంటే ఇమ్మర్సింగ్. ఇంకా లోతుకు తర్వాత వెళ్దాం, కొంచెం ముందు ఇది ఇవన్నీ అయిపోయిన తర్వాత బాప్తిజం గురించి ఇంకొంచెం లోతుకు వెళ్దాం. ప్రమాణ స్వీకారం దగ్గరే ఆగిపోకూడదు, బాప్తిజం గురించి ఇంకా లోతుగా వెళ్ళాలి. అయితే ఈ రోజున చాలా సంఘాలు, మనకు అందరికీ తెలుసు ఏ సంఘాలు బాప్తిజం లేకుండా కూడా ఉన్నాయి. కొన్ని సంఘాలు బాప్తిజం లేదు. అర్థమవుతుందా? ఏ బాప్తిజము? యేసు ప్రభువారు చెప్పిన బాప్తిజం లేదు. ఆయనే వాటర్లో తీసుకున్నాడు, బాప్తిజం ఇచ్చి యోహానే వాటర్లో ఇచ్చాడు. పాత నిబంధనలో ఉన్న సంఘము సముద్రంలో గుండా వెళ్ళి బాప్తిజం తీసుకుందని చెప్తుంటే కొంతమంది వాటర్ని పక్కన పెట్టేస్తారు. ఓకే, వాళ్ళు అలా ఎందుకు పెడతారో చెప్తాను, చూద్దాం. నెక్స్ట్కి వెళ్దాం. బాప్తిజం ఆఫ్ ఫైర్, బాప్తిజం ఆఫ్ హోలీ స్పిరిట్, ఇది ఒకటి ఉంది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము. బాప్తిస్మ ఇచ్చి యోహానే అన్నాడు, నేను మీకు నీటితో బాప్తిస్మ ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు మీకు అగ్నిలో బాప్తిస్మ ఇస్తాడు, పరిశుద్ధాత్మ శక్తిలో బాప్తిస్మ ఇస్తాడు. అదేదో సపరేట్ కాదు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం ప్రకారం ఎవరైతే నీటిలోంచి అలా బయటకు రాగానే పరిశుద్ధాత్మ అనే వరం పొందుతున్నారో, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ బాప్టిజం ఆఫ్ ఫైర్, లేకపోతే బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్. సో హోలీ స్పిరిట్ పొందుకోవటాన్ని ఆ విధంగా ఆయన టెర్మినాలజీలో చెప్పాడు. అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అర్థమవుతుందని నేను చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో నీలో ఉన్న చెడంతా పరిశుద్ధాత్మ ఒప్పుకోదు, మలినాలన్నీ తొలగిస్తూ ఉంటుంది. ఫైర్ అని ఎందుకంటారంటే, ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, బాగా కాల్చామనుకోండి, గోల్డ్లో ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి, ప్యూర్ గోల్డ్ మాత్రం మిగులుతుంది. చూసారా? అలా మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటామో, లోపల ఉంటుందో, మన లోపలికి వస్తుందో,
అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా అండి? నేను ఆల్రెడీ పోయిన వారం మెసేజ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీరు ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో వారికి పాపం అంటే అసహ్యం, పాపం అంటే కోపం. 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞల్లో తప్పిపోవాలంటే మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. దేవుని మార్గానికి వ్యతిరేకంగా వెళ్ళే ధైర్యం చేయలేం మనం. లోపల పరిశుద్ధాత్మ శక్తి అంటే దేవుని మైండ్, అది మనలో బర్న్ అవుతూ ఉంటుంది, లోపల అది బర్న్ అవుతూ ఉంటుంది. అందుకే దాన్ని అగ్ని అంటాం. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ విధంగా దాన్ని అగ్నితో పోల్చారు. బికాజ్ ఫైర్ ప్యూరిఫైస్ ఎవ్రీథింగ్. ఫైర్ ప్యూరిఫైస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎంత బిల్డింగ్ ఉంది, లేకపోతే ఎంత అడవి ఉందనుకోండి, అడవిని ఎట్లా క్లీన్ చేసేవాళ్ళు తెలుసా మీకు? నిప్పు పెట్టేవాళ్ళు. అది కాలుకుంటూ వెళ్ళి మొత్తం కాల్చేసి క్లీన్ చేసేసారు, లేకపోతే క్లీన్ అవ్వదు అడవి. అర్థమవుతుందా? సో అ ఫైర్ ఈజ్ అ క్లీనింగ్ ఏజెంట్. సో మనలో కూడా మనిలాలు ఉంటే, పాపములు ఉంటే, ఏదైనా ఉంటే అదంతా క్లీన్ చేస్తుంది. అందుకని బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమనంటే, నేను నీటితో బాప్తిస్మ ఇస్తున్నాను, ఆయన ఇచ్చే బాప్తిస్మ ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీలో అంతా క్లీన్ అయిపోద్ది. అది ఆయన యొక్క ఉద్దేశము. అంతేగాని తప్పుడు భావాల్లోకి మళ్ళీ వెళ్ళకూడదు, సెంటిమెంటల్గా వెళ్ళకూడదు. చాలామంది అమాయకంగా ఉన్న ప్రజలకి నోటుకొచ్చింది చెప్పి ఏది పడితే అది చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు ఈ లోకంలో. జాగ్రత్త వహించాలి. అందుకే మనకి దేవుడు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన సంఘాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. నెక్స్ట్, బాప్టిజం ఆఫ్ ఫైర్ అయిపోయిన తర్వాత బాప్టిజం ఆఫ్ సఫరింగ్, బాప్టిజం ఆఫ్ డెత్ అని లాస్ట్గా ఒకటి ఉందన్నమాట. అంటే ఏంటి? యేసు ప్రభువారు పొందిన ఆ సఫరింగ్ చూసారే మీరు, భయంకరమైన సఫరింగ్ అది. ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుంచి తొలగించు ప్రభువా అన్నాడు కదా. ఆ టాస్క్ ఏంటంటే సఫరింగ్ టాస్క్. ఒక పాపానికి శిక్ష పడాలని ధర్మశాస్త్రం అంటుంది, లేకపోతే ఆయన మరణించాల్సిన అవసరం లేదు. క్షమాపణ క్షమాపణ అని చాలామంది అంటారు, కానీ నిజానికి క్షమాపణ అంటే ఏంటో తెలుసా? నీకు రావాల్సిన శిక్ష వేరే వాళ్ళ మీదకి వెళ్తుంది, అలా నువ్వు క్షమించబడుతున్నావు. దట్ మీన్స్ నాట్ యాక్చువల్లీ క్షమించబడటంలా. అర్థమవుతుందని చెప్తుంది. 2 వ్యక్తులు ఉన్నారండి, ఒక వ్యక్తి చేసిన తప్పుని ఇంకొక వ్యక్తి మీదకి తీసుకెళ్తే దాని అర్థం నిజంగా క్షమించినట్లా? ఎవరికొకళ్ళకి మీద తీర్పు వచ్చింది, ఎవరికొకళ్ళకి శిక్ష పడుతుందా లేదా? ఎవరికొకళ్ళ మీద శిక్ష పడుతుంది. అది ధర్మశాస్త్రము ఒప్పుకోదు. అస్సలు ఎవరైనా పాపము చేస్తే ఆ పాపానికి శిక్ష తప్పదు. కంటికి కన్ను, పంటికి పన్ను. ఇక్కడ మనం చేసిన తప్పుకి మనకు శిక్ష పడకుండా ఆ శిక్ష తీసుకెళ్ళి దేవుడు తన కుమారుని మీద వేశాడు, క్రయధనము చెల్లించాడు. ఆ విధంగా క్షమాపణ ఎక్కడ జరిగింది? నేను తెలియక చేశాను కాబట్టి నాకు నా పైన కష్టం తప్పింది, ఆయన పైన కష్టం పడింది. అలాంటి కష్టాన్ని దేవుడు ఎవరికైతే ఇస్తాడో అది బాప్టిజం ఆఫ్ సఫరింగ్. అంటే సఫర్ అవటానికి అపాయింట్ చేయబడ్డాడు ఇతరుల కోసం. చాలామంది ఈ లోకంలో ఉంటారండి అలా. పౌలు గారు ఉన్నారు కదా, అపోస్తలుడైన పౌలు గారు. ఆయన సఫరింగ్ సర్వెంట్. ఆయన ఎన్ని రకాలుగా సఫర్ అయ్యాడో మనం ఆ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో చూస్తే మనకు అర్థమైంది. రకరకాల జాగరణలతోనూ, ఓడ బద్దలవటంతోనూ, కపట సహోదరుల వలనను, ఒక్కొక్కసారి తిండి లేక, రకరకాల పరిస్థితుల్లో అపాయముల్లో గుండా అతను వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? హీ వాస్ చూజన్. అంటే ఆ పనికి ఆయన నిర్ణయించబడ్డాడు. అందరూ కాదు. చాలామంది అంటారు క్రైస్తవుడు మతంలో అంటారులేండి, ఇది క్రైస్తవుడు అయితే శ్రమలు అనుభవించాలి. రూల్ ఏం లేదు. దేవుడు నీకు ఏ అపాయింట్మెంట్ ఇచ్చాడో దాని ప్రకారం నువ్వు వెళ్ళాలి, అంతే కదా.
దేవుడు నిన్ను ఇక్కడ నుంచి ఢిల్లీ నడవమన్నాడు అనుకోండి, అది నీ అపాయింట్మెంట్, నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి యాత్ర. అందరికీ అదే అపాయింట్మెంట్ రాదు కదా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీకు ఏ అపాయింట్మెంట్ అయితే ఇవ్వబడిందో నువ్వు నీకు ఇచ్చిన దాన్ని నెరవేర్చాలి. పౌలు గారికి అలా ఇవ్వబడింది, యేసుప్రభువు గారికి అలా ఇవ్వబడింది, పేతురు గారికి అలా ఇవ్వబడింది, తర్వాత అపోస్తలుడైన యోహానికి వేరుగా ఇవ్వబడింది. అపోస్తలుడైన యోహానికి ఇచ్చిన అపాయింట్మెంట్ను చూసుకొని పేతురు వచ్చి యేసుప్రభువు వారిని అడుగుతాడు, అయ్యా ఏందయ్యా మేము ఏదో వింటున్నాను, ఇది నిజమా అని అడుగుతాడు. మేమందరం చనిపోతాం కానీ ఆ వ్యక్తి మాత్రం చనిపోడంట, అలా ఇచ్చారేంటి అపాయింట్మెంట్ అతనికి, మాకేం ఎలా ఇచ్చారంటే ప్రభువారికి కోపం వచ్చింది. నీకే అపాయింట్మెంట్ ఇచ్చానో నువ్వు అది చేయి, నువ్వు నన్ను వెంబడించు, యోహాను గురించి నీకెందుకు, యోహాను అలానే నేను నిర్ణయించానేమో నీకెందుకు అంటాడు అక్కడ ఆ మాట. అలానే నేను నిర్ణయించాను, అయితే ఏంటి నీ బాధ అంటే, ఏం లేదయ్యా, అయితే నువ్వు నన్ను వెంబడించు అంతే. సో నీకు ప్రభువారు ఏ బాప్తిసం ఇచ్చారో, ఏ అపాయింట్మెంట్ ఇచ్చారో దాని ప్రకారం నువ్వు జీవించు. సో ఈ ఫైనల్ పాయింట్ ఏంటి? బాప్టిజం ఆఫ్ సఫరింగ్. శిష్యులందరూ ఖచ్చితంగా చనిపోవాలని రూల్ పెట్టాడు యేసుప్రభువారు? లేదే. లేకపోతే అందరూ ఒకే విధంగా చనిపోవాలని రూల్ పెట్టాడా? లేదే. అది వారి యొక్క అపాయింట్మెంటు. ప్రభువారు వారికి ఏవైతే మిషన్ ఇచ్చాడో ఆ మిషన్లో వాళ్ళు ఆ పని చేయాలి. ఒక్క యోహాను మాత్రమే ప్రశాంతంగా చనిపోయాడు, ఎవరు చంపకుండా. అది ఆయనకిచ్చిన మిషను. అలా అని చెప్పేసి మీరు రూల్ పెట్టకూడదు, శిష్యులందరూ ఇలానే చచ్చిపోవాలి, శిష్యులందరూ ఇలానే శ్రమ పడాలి, శిష్యులందరూ ఇలానే నడవాలి, అట్లా రూల్ పెట్టకూడదు. ఎవరికి ఏ అపాయింట్మెంట్ వస్తే వాళ్ళు అది చేయాలి. ఎస్ఐ యొక్క ప్రోటోకాల్ వేరు, కానిస్టేబుల్ యొక్క ప్రోటోకాల్ వేరు. ఇద్దరికి ఒకటే ఉండదు డ్యూటీస్. ఓకేనా? ఎవరి డ్యూటీ వాళ్ళదే. సో దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, దేవుడు నీకేది నిర్ణయించాడో, నీకేది మిషన్ ఇచ్చాడో, నీకు ఏ పనిలో అపాయింట్ చేశాడో అందులో నువ్వు నమ్మకంగా పనిచేయి. అలా చేయాలి. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నాడు? మళ్ళీ మనం చదివిన మొదటి వచనం దగ్గరికి వెళ్దాం రండి. లూకా. ఆయన పని ఏంటి? ఆయన నిర్ణయించబడ్డాడు దేనికోసం? 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, నా డ్యూటీ పేదలకు సువార్త ప్రకటించాలి, అందుకే నన్ను అభిషేకించాడు. చెరలోనున్న వారికి విడుదల కలుగజేయాలి, గుడ్డి వారికి చూపు కలుగజేయాలి. చూసారా? నలిగిన వారిని విడిపించాలి, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును. అంటే ఏంటి ప్రభు హితవత్సరం అంటే? ప్రభు నిర్ణయించిన ఆ రాజ్యము, దేవుని రాజ్యాన్ని నేను ప్రకటించాలి. ఆ రాజ్యములోకి అడుగెట్టిన ప్రతి ఒక్కరికి ఆనందము, సంతోషము, హితము జరిగే పరిస్థితి. ఎంతమందికి అర్థమవుతుంది? యాక్చువల్గా ఈ హితవస్త్రానికి గురించి చెప్పాలంటే జూబిలీ ఇయర్ అని ఒకటి ఉంటుంది పాత నిబంధన కాలంలో. సునాద సంవత్సరము. ఎవ్రీ 7 సైకిల్స్కి ఒక సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరము అన్నీ క్షమించబడతాయి. మిమ్మల్ని కొంచెం డీప్కి తీసుకెళ్తా అన్నాను కదా. యేసు ప్రభువారు ఎందుకు మానవుల్ని క్షమించాలి? లేకపోతే తండ్రి అయిన దేవుడు మానవుల్ని ఎందుకు క్షమించాలి? ఊరికినే ఎందుకు రక్షించాలి? పనే లేదా ఆయనకి? ఎందుకు కాపాడాలి? ఇంతకు బాప్తీసం అంటే ఇంకొక డీప్ మీనింగ్ ఏమైనా ఉందా? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏదైతే ఉందో అది ఇంకా స్టార్ట్ అవ్వాల. అయితే ఆ పనికి నిర్ణయించబడిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, వారిని రక్షించి తీసుకెళ్ళాలి. చూడండి, పాత సినిమాల్లోనూ ఎక్కడో మీరు చూసే ఉంటారు. ఒక యజమానికి ఒక పని ఉంది, ఆ పని చేయడానికి ఎతుకుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తాడు. ప్రత్యేకంగా వాళ్ళనే తీసుకొచ్చి ఆ పని చేయించుకుంటాడు. అలానే సృష్టికర్త అయిన దేవుడు సృష్టి చేసినప్పుడు కొందరిని ఉద్దేశంలో పెట్టుకొని ఈ సృష్టి ఇదంతా చేశాడు.
ఆ పని చేయడానికి వాళ్ళు మాత్రమే నిర్ణయించబడ్డారు. వాళ్ళు కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తునందు రక్షించి వాళ్ళని తీసుకెళ్తున్నాడు. అందరూ గమనించండి, ప్రతి ఒక్కరూ రక్షించబడరని బైబిల్ చెప్తుంది. అందరికీ రక్షణ లేదు. అందరిని పిలిచాడు, కానీ కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఎందరైతే మరి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతారో, కెపాసిటీ ఉంటుందో, మరి దేవుని చిత్తంలో ఉంటారో, యేసు ప్రభువారి యొక్క తండ్రి చేత ఆకర్షించబడతారో వారు మాత్రమే రక్షించబడతారు. అందరికీ కాదు. అందరూ ఐఐటి చదవలేరు కదండి, కొందరే చదువుతున్నారు. ఎందుకని? మరి ఆ లెవెల్కి వెళ్ళిన వారికి మాత్రమే ఆ అవకాశం వస్తుంది. ఓకే, రైట్. ఎందుకు యేసు ప్రభువారు మానవులు రక్షిస్తున్నాడు? మానవులు అందుకే సృష్టించబడ్డారు. మానవులు అందుకే సృష్టించబడ్డారు. ఆ స్పెషల్ పర్సన్స్ని ఆయన తీసుకెళ్తాడు. లాస్ట్ పాయింట్ ఏంటి? బాప్తిస్మ యొక్క లోతైన భావం ఏంటి? జాగ్రత్త గమనించాలి. ఇప్పుడు నేను బాప్తిసం ఇచ్చాను అనుకోండి, మీలో ఎవరికైనా యాక్చువల్గా నేను బాప్తిసం ఇచ్చాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే నేను ఏదైతే జీవిస్తూ ఉన్నానో, నేను ఏదైతే ప్రకటిస్తూ ఉన్నానో, నేను ఏదైతే బోధిస్తూ ఉన్నానో, ఇక నుంచి నువ్వు దాన్నే పట్టుకొని చేయాలి. స్కూల్ ఆఫ్ థాట్ అంటారు. స్కూల్ ఆఫ్ థాట్. ఈ గురువు గారి యొక్క విద్య బోధ ఏదైతే ఉందో, ఇక నుంచి నువ్వు దాన్ని నెత్తి మీద పెట్టుకొని మోయాలి. అది బాప్తిస్మము అంటే. అర్థమవుతుందని చెప్పింది ఏంటి? ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు. పాత నిబంధన ప్రవక్తల్లో లాస్ట్ ప్రవక్త అని చెప్పబడింది. ఇప్పుడు ఆయన యేసుప్రభువు వారికి ప్రత్యేకమైన బాప్తిస్మ ఇచ్చాడు. ఆయనే ముందుగా దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు. అక్కడి నుంచి యేసుప్రభువు వారు కంటిన్యూ చేశాడు. తెలుసా మీకు? చూద్దాం. 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సరళం చేయడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేక వేయ ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. సో ఇది ఆయన యొక్క టాస్క్, మిషను. అది యేసు ప్రభువారికి బాప్తిసం ఇచ్చినప్పుడు యేసు ప్రభువారికి వచ్చేసింది. ఓకే, లూకా 16:16 గమనించాలి అందరూ. యేసు ప్రభువారు ఎవరో గుర్తించలేని పక్షమున, బాప్తిసం అంటే ఏంటో తెలియదు, బాప్తిసం అంటే ఏదో తెలియకపోతే యేసు ప్రభువారు ఎవరో తెలియదు, యేసు ప్రభువారు ఎవరో తెలియకపోతే ఆయన ఏం మెసేజ్ చెప్పాడో తెలియదు, ఆయన ఎందుకు చెప్పాడో ఎవరికి చెప్పాడో ఏమీ తెలియదు. అలా తెలియకపోవటం వల్ల అందరూ రాంగ్ సువార్తలోకి వెళ్తారు, రాంగ్ రక్షణలోకి వెళ్తారు. రైట్. ఇప్పుడు చూడండి 16:16. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ప్రతివాడు ఆ రాజ్యములో బలవంతముగా దొరబడుతున్నాడు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైన తప్పిపోవడి కంటే ఆకాశమును భూమిని గతించట సులభము. గమనించండి అందరూ. సో ఈ వచనాలన్నీ ఇంటర్ రిలేటెడ్. యాక్చువల్గా అవన్నీ అక్కడే ఉన్నాయంటే, ఇంకా కిందకు ఒక వచనం చదువుతాను, మీరు ఎలా రిలేషన్ ఉందో గమనించుకోండి. ఇంకొక వచనం, తన భార్యను విడనాడి మరి ఒకరిని వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు, భర్తను విడిచిన దాన్ని వివాహం చేసుకునేవాడు వ్యభిచరించుచున్నాడు. ఆ వచనం అక్కడ ఎందుకు పెట్టారు చెప్పండి? దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ ఇంటర్ రిలేటెడ్. చూసారా? మనం అందరం అనుకుంటాం సంబంధం లేకుండా ఉన్నాయేంటి అనుకుంటాం. లేదు, అన్ని సంబంధమే. ముఖ్యమైన పాయింట్ ఏంటి? యోహాను కాలం వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలు ఉన్నారు. అప్పటి నుండి దేవుని రాజ్యం ప్రకటించబడుతుంది. అంటే ఏంటంటే, అప్పటి వరకు ప్రవక్తల యొక్క మిషన్ వేరు, అక్కడి నుంచి మిషన్ మారిపోయింది, టాస్క్ మారిపోయింది. ఏంటి? టాస్క్ మారిపోయి యేసు ప్రభువారు వచ్చే టాస్క్లోకి వచ్చేసింది. ఏం టాస్క్ అది? మనందరినీ సిటిజన్స్గా ఇప్పుడు తీసుకెళ్ళాలి దేవుని రాజ్యంలోకి. బాప్తిసం ద్వారా మనందరము బాప్తిసం పొంది ఆ యొక్క రాజ్యంలోకి వెళ్ళాలి. కొందరు బలవంతంగా జొరబడుతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ అవుతున్నారని చాలామంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అవ్వకూడదండి. అయితే ఆ రాజ్యం యొక్క బెనిఫిట్స్ ఎవరు పొందుకోలేరు. సో అందరికి అర్థమైంది ఇప్పుడు వాట్ ఈజ్ అ బాప్తిజం.
ఇట్స్ అన్ అపాయింట్మెంట్ ఆన్ ఎ మిషన్ ఆర్ ఆర్డినేషన్. ప్రమాణ స్వీకారం చేయించటం ఒక పదవి కోసం. ఓకే, సో ఈ విధంగా మనందరము బాప్తీసాన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే యేసుప్రభు వారు ఎవరో తెలియదు. యేసుప్రభు వారు ఎవరో తెలియకపోతే మనం ఎందుకు దేవుని రాజ్యం చేరాలో ఎవ్వరికీ అర్థం కాదు. ఇలాంటి విషయాలు నేర్చుకొని మనము దేవుని రాజ్యంలోకి ప్రవేశించి చక్కగా దేవుని రాజ్య సభ్యులుగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చే వారం ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.